నమస్తే గాయస్, వెల్కమ్ టు డే 15 ఆఫ్ 100 డేస్ ఆఫ్ షోయింగ్ ద డైలీ లైఫ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజైతే మార్నింగ్ ఎర్లీగా ఆఫీస్కి అయితే వచ్చాము. ఈరోజైతే మా మేడ్ ఆంటీ రాలేదనమాట. సో లంచ్ అయితే బయటే చేయాలి. నేనైతే ఒక ఫ్రై పీస్ బిర్యానీ చెప్పాను, మా వాడైతే ఒక దమ్ బిర్యానీ చెప్పాడు. లంచ్ అయిపోయాక వర్క్ చేసేసుకుని టీకి అయితే వచ్చామన్నమాట 4 ఆ టైంకి. సో ఒక్కొక్క టీ అయితే తీసుకుని వేస్తాము. అలా టీ తాగుతూ మాట్లాడుకుంటుంటే మా వాళ్ళు అంటున్నారు, రే నెక్స్ట్ 2 మంత్స్ వరకు మనకు ఒక పండగ కూడా లేదురా అని. చూస్తే నిజమే, అసలు నెక్స్ట్ 2 మంత్స్లో మనకు ఒక పండగ లేదు, ఒక సెలవు లేదు. ఈ హైదరాబాద్లో వెదర్ ఏంటో అర్థం కాదు. టీ తాగే వరకు బాగానే ఉంది. టీ తాగి 10 నిమిషాలు అయిందా, ఇదిగో చినుకులు పడుతున్నాయి ఇక్కడ. టీ తాగేసి రూమ్కి స్టార్ట్ అవుదాం అనుకున్న వాళ్ళం కూర్చున్నాం. ఒక అరగంట అయితే అటు ఇటు ఇబ్బంది పెట్టింది. తర్వాత అయితే తగ్గిపోయింది. స్టార్ట్ అయిపోయాం రూమ్కి. అమ్మయ్య తడవకుండా రూమ్కి వచ్చాం అనుకునే లోపు మావాడు రే రూమ్కి లేదురా అన్నాడు. ఇంతకు మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రూమ్కి తీసుకెళ్ళలేదు. రూమ్కి ఉన్న ఇంకొకడేమో వేరే ఆఫీస్లో ఉన్నాడు. ఆడికి ఫోన్ చేసి రే రారా త్వరగా రూమ్కి లేదురా అని చెప్పాం. ఆడొచ్చేలోపు మేము ఉరికినే ఉంటామా. మా వాడైతే ఆల్రెడీ ఒక చెరుకు రసం వేసాడు ఇక్కడ. తర్వాత అయితే విజేతాకి వెళ్ళాం. విజేతాకి వెళ్ళి కావాల్సిన 2-3 కొన్నాం అనమాట. ఈవినింగ్ అయితే మియాపూర్ వెళ్ళాను. మా చెల్లి అయితే నాకు ఈ బుక్ ఇచ్చింది చదవమని. చదువుదాంలే. తర్వాత మన ముంబై ఆర్సీబీ మ్యాచ్ చూసేసి స్లీప్ వేస్తానమాట. స్టాక్ మార్కెట్ ఎలాగో పడిపోయింది. కనీసం సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబర్స్ కౌంటైనా లేపండి అయ్యా.